దేవుని సంకల్పంతో ఈ జాగా ఇవ్వాలనుకున్నా. ఈరోజు ఈ 77వ గణతంత్ర దినోత్సవం కాబట్టి ఈరోజు ఆశ్రమంలో ఈ సమావేశం కల్పించి జెండావందనము డాక్టర్ చంద్రమోహన్ గారు వారి శ్రీమతి గారితో జెండావందనము చేయిస్తున్నాము. हम हिंदुस्तानी जोड़ो कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी. हम हिंदुस्तानी आज पुरानी जंजीरों को तोड़ चुके. जनगण मन अधिनायक जय है भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल. ఫౌండర్ సార్, మీరు ఫౌండర్, వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ ఆర్యవైశ్య వృద్ధుల సంక్షేమ సంఘానికి నేను ప్రెసిడెంట్గా అయినందుకు చాలా గర్విస్తున్నాను. జై వాసవి మాత. నేను జి సుబ్రహ్మణ్యం, ట్రెజరర్గా ఉన్నాను ప్రజెంట్. నేను దాతను ముందుకు వస్తే ఆహ్వానిస్తాను. తర్వాత ఇక్కడ ఏమంటే మాకు ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఇన్వెట్స్ నుండి వచ్చే అమౌంట్ సఫిషియెంట్ దానికి సరిపోతూ ఉంది. కాకపోతే కొంతమంది ఏమంటే మా కమ్యూనిటీ వాళ్ళలో కొంతమంది డొనేషన్స్ ఏదైనా వాళ్ళ పెద్దల కార్యక్రమానికి అనుకోండి, పుట్టినరోజులకు అనుకోండి, పెళ్లి రోజులకు అనుకోండి, వాళ్ళు వచ్చి ఇక్కడ డొనేషన్లు ఇస్తూ ఉంటారు. సో ఆ దీంతో మాకు ఎక్సెస్ ఖర్చు వచ్చినా కూడా దాన్ని కొంచెం ఫుల్ఫిల్ అవుతూ ఉంది. ఈ వృద్ధాశ్రమానికి నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇక్కడ మా ఆశ్రమంలో ఉండే వాళ్ళకి సేవ చేయడము మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాము. తర్వాత వీళ్ళని మా ఆశ్రమంలో ఉన్నందుకు సంతోషపెట్టాలనే ఉద్దేశంతో మా కమిటీ మెంబర్లు కానీ మేము కానీ మా ఏమాత్రము స్వలాభాపేక్ష లేకుండా సేవ చేస్తూ వాళ్ళకి మెరుగైన సేవలు ఎప్పటికప్పుడు ఏమేమి ఇబ్బందులు వస్తే వాటినంతా ఓవర్టేక్ చేసుకుంటూ వాళ్ళకి ఏం సౌకర్యాలు కావాలనో అవి చేయడానికి మా సభ్యులు కానీ మేము కానీ హర్నిషులు ప్రయత్నం చేస్తూ ఉంటాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము కురబలకోట నుంచి వచ్చినాం సార్. 17 కిలోమీటర్లు ఇక్కడికి. మీరు ఎట్లుంది మీకు ఆర్యవైశ్య? అన్ని సౌకర్యాలు బాగున్నాయి సార్. టిఫిన్ కానీ టిఫిన్ తెల్లారు 6:30 కాఫీ ఇస్తారు, 8:45 టిఫిన్ ఇస్తారు, మళ్ళీ అప్పుడు పాలు టీ ఇస్తారు, మళ్ళీ 12:45 భోజనం పెడతారు, మళ్ళీ 4 గంటలకు పాలు టీ ఇస్తారు, 7:30కు 7:45 భోజనము. అన్ని సౌకర్యాలు బాగున్నాయి సార్. వైద్య ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. 15 సార్ డాక్టర్ వస్తాడు, పాండురంగ డాక్టర్ వస్తాడు. ఆయన వచ్చి అన్ని చూసిపోతాడు. ఏం ప్రాబ్లం ఉన్నా మాత్రలు రాయిస్తారు, తెచ్చుకోవచ్చు. ఆయనే ఒకసారి తెచ్చిస్తా ఉంటాడు. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇక్కడ వంటలు కానీ రుచి అన్ని బాగున్నాయి సార్. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. రూమ్ అటాచ్మెంట్, బాత్ అటాచ్డ్. అంటే ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? చిత్తూరు నుంచి. భజన వస్తుంది 5 నుంచి 6 గంటల వరకు. అందులో భజన చేస్తాము. భగవద్గీత ఒక అధ్యాయం చదువుతాము. మళ్ళీ ఆ రోజు ఇది ఏముందో చదువుకుంటా ఉంటాము. ఇక్కడ హాయిగా ఉంది మీకు? బాగుంది సార్. భోజనం అంతా భోజనం అన్ని వసతులు, విచారణ చేతి కానీ ఎలాంటి ఆలోచన కానీ ఎలాంటి హాయిగా ఉంది. బాగుంది. సంతోషం.